అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఏమండి, సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. అంటే మన బాడీకి సంబంధించి. దట్టు ఆడవాళ్ళకి మెనోపాజ్ వచ్చిన తర్వాత మనం ముఖ్యంగా ఎదుర్కొనే ఒక ప్రాబ్లం ఉంటుందండి. అదే అండి, అన్వాంటెడ్ హెయిర్. అది మనల్ని తెగ విసిగిస్తూ ఉంటుందన్నమాట. మనం బాడీలో వచ్చే మార్పుల్ని మనం ఏమీ చేయలేం. అలా అని చెప్పి ఎలా పడితే అలా తిరగటం సభ్యత కాదు కదండి. పోనీ వ్యాక్సింగ్ అని, థ్రెడ్డింగ్ అని, ప్లక్కర్తో తీయటం ఇటువంటివన్నీ కూడాని తాత్కాలికంగా 1 or 2 డేస్కే పనిచేస్తాయి తప్ప మళ్ళీ వెంటనే ప్రాబ్లం రైజ్ అవుతూనే ఉంటుందండి. లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మాత్రమే ఈ అన్వాంటెడ్ హెయిర్ని మనం తగ్గించుకోగలుగుతామండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. నేనైతే హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఈ లేజర్ ట్రీట్మెంట్కి వెళ్తున్నానండి. ఎందుకంటే మనకున్న హెయిర్ గ్రోత్ని బట్టి ఈ ట్రీట్మెంట్ సిట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. నేను ఈ ప్రాబ్లం కొంచెం ఎక్కువగానే ఎదుర్కొంటున్నాను కాబట్టి నాది ఇది 4th సెషన్ అనమాట అండి. 4th సిట్టింగు. నేను ఫేషియల్ క్లినిక్లో ఈ అన్వాంటెడ్ హెయిర్కి లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నానండి. నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా వర్కౌట్ అయిందండి. ఎందుకంటే ఈ హెయిర్ గ్రోత్ గ్రాడ్యువల్గా తగ్గుతూ రావటం నాకు బాగా తెలిసిందండి. కాకపోతే ఈ అన్వాంటెడ్ హెయిర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే మనం లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాబ్లం ఇంత రైజ్ అవ్వదండి. ఎప్పుడైతే ఎక్కువ అయ్యిందో అన్వాంటెడ్ హెయిర్ మనకి సిట్టింగ్స్ ఎక్కువ అవుతాయి అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే అన్వాంటెడ్ హెయిర్ వస్తుందో చిక్స్ మీద, అప్పర్ లిప్, ఫోర్ హెడ్, నెక్, బ్యాక్ నెక్ ఇట్లా ఎప్పుడైతే అన్వాంటెడ్ హెయిర్ రైజ్ అవుతుందో మనం వెంటనే లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ఆ లేజర్ ట్రీట్మెంట్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఏదో మామూలు నార్మల్ చోట మనకు అందుబాటులోది ఇట్లా కాకుండా మనకి నమ్మకమైన చోట, అలానే కరెక్ట్ డాక్టర్స్ ఉన్న చోట చేయించుకుంటే మంచిదండి. నేనైతే ఈ ఫేషియల్ క్లినిక్లో ఇది 4th సిట్టింగ్ అని చెప్పాను కదండి. చాలా బాగా ఉంటుందండి ట్రీట్మెంటు. అలానే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. దీనికి మెయిన్గా ఓపిక ఉండాలండి. చాలాసేపు చేయాల్సి వస్తుంది అనమాట. వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు చాలా ఓపికగా చేస్తారండి. నేనైతే చాలా హ్యాపీ అండి ఈ ట్రీట్మెంట్ తీసుకుని. ఎందుకంటే ఇది ఎంత పెద్ద ప్రాబ్లమో, ఎంతలా విసిగిస్తుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుందండి. అంతే, అందుకనే నేను అంత వివరంగా చెప్తున్నాను అనమాట. ఇది నాది 4th సిట్టింగ్ అండి. అలానే ఈ ట్రీట్మెంట్కి ఎంత అవుద్ది అని కూడా ఇంతకుముందు కామెంట్స్ పెట్టారండి. ఇది పర్సన్కి మారిపోతుందండి. ఎందుకంటే వాళ్ళ హెయిర్ గ్రోత్ని బట్టి ఎన్ని సిట్టింగ్స్ పడతాయి, ఏంటి ట్రీట్మెంట్కి ఎంత టైం పడుతుంది, ఇదంతా దాన్ని బట్టి ఉంటుందన్నమాట అండి. మీకు ఒకసారి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఫోన్ చేసి కనుక్కోండి. మీరు వివరాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు. కాకపోతే బయట అందరికన్నా కూడా చాలా రీజనబుల్గానే వీళ్ళు ఛార్జ్ చేస్తారండి. అలానే ఫేషియల్ క్లినిక్ స్పెషాలిటీస్ ఏంటంటే స్లిమ్మింగు, స్కిన్కి కానీ హెయిర్కి కానీ సంబంధించి లేజర్ ట్రీట్మెంటు, వెయిట్ లాసు ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి వీళ్ళు చక్కగా ట్రీట్మెంట్ ఇస్తారండి. అలానే నేను ఈ మధ్య కొంచెం వెయిట్ గెయిన్ చేశానండి. సరే వెయిట్ లాస్ది కనుక్కుందాము అని అడిగాను. ఫస్ట్ మన హైటు, వెయిటు అండ్ బిఎంఐ కంపోజిషను చెక్ చేస్తారనమాట. బిఎంఐ అంటే మన ఫ్యాట్ కంటెంట్ ఎలా ఉంది, మజిల్ కంటెంట్ ఎలా ఉన్నది, మనం ఎంత ఓవర్ వెయిట్ ఉన్నాము, ఎంతవరకు తగ్గాలి అనేదంతా కూడా చూస్తారనమాట బిఎంఐలో. నాకు వెయిట్ లాస్ ట్రీట్మెంట్ చేయకూడదు అని చెప్పారు. అంటే నాకు కొంచెం హెల్త్ రీజన్స్ ఉన్నాయన్నమాట. అందుకని కానీ మనలో చాలామందికి ఇది ఉపయోగపడుతుంది అని నేను చెప్తున్నాను అనమాట అండి. ఎందుకంటే వెయిట్ లాస్ చేయించుకోవాలా ఏంటి అని ఎవరన్నా అనుకోవచ్చు. వెయిట్ ఎప్పుడైతే పెరిగామో మనకి మోకాళ్ళ నొప్పులని అయ్యని ఇవని వస్తూ ఉంటాయి కదండి. సైడ్ ఎఫెక్ట్లు బాగా వస్తూ ఉంటాయి కదా. అందువల్ల ఈ వెయిట్ లాస్కి మనం వెళ్తూ ఉంటాము. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఫేషియల్ క్లినిక్ కొండాపూర్ బ్రాంచ్ 1 year యానివర్సరీ సెలబ్రేషన్స్ సందర్భంగా 1 రూపీకి 1 గ్రామ్ ఆఫరు ఫస్ట్ 100 పీపుల్కి ఇస్తున్నారంటండి. నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది. అంటే మన 1 గ్రాము వెయిట్ లాస్కి 1 రూపీ అనమాట. అంతే అండి. ఈ ఆఫర్ బాగున్నది కదండి. అలానే మిగతా ట్రీట్మెంట్స్ మీద కూడా బై 1 గెట్ 1 ఆఫరు, ఇటువంటి ఆఫర్లన్నీ కూడా ఉన్నాయండి. ఈ ఆఫర్లన్నీ కూడా కొత్తపేట, కొండాపూర్ ఈ 2 బ్రాంచుల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఇంకా వివరాలు కావాలంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. అలానే ఫేషియల్ క్లినిక్ వాళ్ళు విజయవాడలో 3 days క్యాంపెయిన్ నిర్వహించబోతున్నారండి.
విజయవాడ చుట్టుపక్కల వాళ్ళందరూ చక్కగా ఉపయోగించుకోవచ్చు. మీకు ఎవరికన్నా మంగు మచ్చలున్నా, అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా, ఫేషియల్ హెయిర్ ఉన్నా, హెయిర్ ప్రాబ్లము, బరువు తగ్గాలి, ఇటువంటి వాటన్నిటికీ కూడా మీరు ఫేషియల్ క్లినిక్ వాళ్ళని చక్కగా కాంటాక్ట్ చేయొచ్చండి. వాళ్ళ నెంబర్ ఇస్తున్నాను, ప్రీ బుకింగ్ చేయించుకోండి. 3 days అక్కడే ఉంటారు కాబట్టి విజయవాడలో మీరు ప్రీ బుకింగ్ కూడా చేయించుకోండి. నాకైతే వీళ్ళ ట్రీట్మెంట్ చాలా బాగా నచ్చుద్దండి. ఇక ఈరోజు నా 4th సిట్టింగ్ లేజర్ ట్రీట్మెంట్ ఇది కంప్లీట్ చేసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళానండి. ఇంకా మరుసటి రోజు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తర్వాత షీ నీడ్స్కి కూడా వెళ్ళాను. షీ నీడ్స్ 1 gram జ్యువెలరీ షాప్లో కూడా మంచి జ్యువెలరీ తీసుకున్నామండి. అది ఇంకో వీడియోలో నేను చూపిస్తానండి. ఎందుకంటే ఈ రోజంతా ఇక రిటర్న్ అయిపోయే వీడియోనే పెడుతున్నాను అనమాట. భీమవరానికి రిటర్న్ అయిపోతున్నానండి. ఈ రోజునండి పిల్లలకి ఏయో నచ్చినవి వాళ్ళకి కావాల్సినవి వండి పెట్టాను. తర్వాత వాళ్ళకి ఎగ్జామ్స్ అండి, చదువుకుంటూ ఉన్నారనమాట. సంధ్య ప్రతిసారి మిరపళ్ళ పచ్చడి పడుతుందండి. వాళ్ళ అత్తల కోసం కూడా పడుతుంది, నా కోసం కూడా పచ్చడి తనే పడుతుంది. ఈసారి ఆ రుబ్బింగ్ మిషన్ వాళ్ళు లేరంటండి, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారంట. ఆ రుబ్బేదే పెద్ద ప్రాసెస్ అనమాట. అమ్మ పచ్చడికి నాకు రుబ్బించడం వీలవ్వట్లేదు అనే అన్నది. ఎందుకంటే ఎక్కువ పచ్చడి అంటే రుబ్బించాలి. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికే తెచ్చేస్తే నేను ఇక్కడ రుబ్బించాను, మీకు గుర్తు ఉంటుంది కదండి. అలానే ఇప్పుడు కూడా మిరపళ్ళు తెచ్చేయమ్మా అంటే అప్పటికప్పుడు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వెతికి తెచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మిరపళ్ళ సీజన్ అయిపోతుందండి. అల్లుడు గారును తను వెళ్ళారనమాట. వెళ్ళి ఎక్కడో అక్కడ ఎతికి తెచ్చిందండి. ఒక 5 kgs తెమ్మన్నానండి మిరపళ్ళు. ఈ మిరపళ్ళు మనకి ఇటు హైదరాబాదు, విజయవాడ ఇటు సైడే బాగుంటాయండి. మాకు భీమవరంలో అప్పుడు కనిపించినా అవి చాలా కారంగా ఉంటాయి అన్నమాట. అలా కారంగా ఉండే మిరపళ్ళతో పచ్చడి పట్టరు. ఏ మిగతా పచ్చళ్ళలో అన్నా వేసుకుంటారు కానీ ప్రత్యేకించి కొరివి పచ్చడి అంటే కొరివి పచ్చడి అని అంటాం మేము మిరపళ్ళ పచ్చడిని. వీటికి కారం తక్కువ ఉన్న మిరపళ్ళు కావాలన్నమాట అండి. వాటర్ ఎక్కువ ఉండాలి ఆ మిరపకాయల్లో. ఇక్కడైతే చాలా బాగుంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో కాయలు. 5 kgs తెచ్చింది. కేజీ 100 rupees అంటండి. పర్లేదని అనిపించింది. మాకైతే 120, 150 అట్లా ఉన్నాయి కానీ చెప్పాను కండి టేస్ట్ అయితే మాత్రం ఇవే బాగుంటాయి అనమాట. ఇప్పుడు నేను ఇవి భీమవరం తీసుకెళ్ళి అక్కడ పచ్చడి పట్టాలన్నమాట అండి. నేను నిజంగా చెప్తున్నానండి, పచ్చళ్ళు పట్టే ప్రహసనం జోలికే నేను వెళ్ళనండి. ఇప్పుడు కాదు ఎప్పుడు వెళ్ళనండి. అత్తయ్య గారు వాళ్ళు ఉన్నప్పుడైతే మా అత్తయ్య గారు పెద్ద ప్రాసెస్ అండి. ఇంట్లో ఆవకాయ పచ్చడి పట్టడం అంటే 10 మందికి పంపించాలి. ఎందుకంటే మా ఆడపడుచులు, ఇటు మేము, వాళ్ళు వీళ్ళు అప్పచెల్లెళ్ళు, మామయ్య గారు అప్పచెల్లెళ్ళు, ఇంతమందికి అనేసరికి చాలా పెద్ద ప్రాసెస్గా ఆవకాయ పచ్చడి పట్టించి అందరికీ క్యానుల్లో పంపించేవాళ్ళు అనమాట అండి. ఆ తర్వాత ఇక నేను పచ్చళ్ళ జోలికే వెళ్ళలేదండి. నా డ్యూటీ సంధ్య తీసుకుని ఎవ్రీ ఇయర్ తను కొరివి పచ్చడి పట్టి ఇస్తుంది అనమాట అండి అందరికీను. ఈ ట్రిప్పు నేనే గ్రైండ్ చేయించుతానండి. ఇక భీమవరానికి అన్ని ప్యాకింగ్ అన్నీ సర్దుకున్నానండి. బట్టలు సర్దుతూ ఉంటే ఎన్ని చీరలు తెచ్చానోనండి. కొన్ని సంధ్యమ్మ కోసం తెచ్చాను అనమాట. ఈ బ్లౌజ్ నేను అమెజాన్లో బుక్ చేస్తే స్మాల్ సైజ్ వచ్చింది. సంధ్య సైజ్ కదా, బాగుంది క్వాలిటీ అని చెప్పి తెచ్చాను. కరెక్ట్గా మ్యాచింగ్ అయింది అనమాట అండి. అదిగోండి ఆ బ్లౌజ్ దానికి ఇచ్చా. ఈ చీర నాకిష్టం నువ్వు కొనుక్కో అని నా చేత కొనిపెట్టింది. నాకేమో నచ్చి 2-3 సార్లు కట్టేశాను. ఆ అజరక్ ప్రింట్స్ది. సరే దానే ఒకసారైనా కట్టుకుంటుంది అని దానికి వదులుతున్నా. ఈ చీర నచ్చిందంటండి. మన గుడికి కట్టుకెళ్ళాను నెల్లూరులో. అది చూసి అమ్మ ఈ చీర నాకు నచ్చింది నేను కడతాను అని అంటే ఆ చీర కూడా దానికే వదిలాను అనమాట అండి. సరదాగా ఏదో చీర కట్టుకుని ఫోటోలు అయ్యి దిగుద్దని. అలానే ఈ బ్లౌజ్ కూడా అమెజాన్లో బుక్ చేసిందేనండి. క్వాలిటీ చాలా బాగున్నాయండి. నాకు సైజు చిన్నది వచ్చింది. మళ్ళీ నాకు రిటర్న్ చేయబుద్ది అవ్వాల. సంధ్య ఉన్నది కదండి మనకి. సరే అందుకనే సంధ్య కోసం నేను ఉంచేసాను అనమాట. మొత్తం ఈ లగేజ్ అంతా ఇక నేను తీసుకొచ్చింది ఇక్కడ వదిలేసి వెళ్తున్నాను అనమాట అండి. ఇంకా నైట్ 8కి ఎల్టీటీకి నాకు టికెట్ బుక్ అయిందనమాట అండి. నా బట్టలన్నీ సర్దుకుని తిరుగు ప్రయాణానికి రెడీ అయ్యానండి. అవన్నీ తీస్తేనే ఇంత లగేజ్ అయ్యిందండి నాకు. ఈ మిరపకాయల వల్ల, పండు మిరపపళ్ళ వల్ల ఈ లగేజ్ అయ్యింది. లేకపోతే ఇంత లగేజ్ అవ్వకపోలేండి. ఓకే వెళ్ళండి. నా మనవాళ్ళు చూడండి లగేజ్ అంతా తీసుకువెళ్తున్నారు. లగేజ్ అంతా రెడీ. అయ్యో అక్కడ చూడు. అయ్యో ఏంటదే పండు మిరపకాయ ఇక్కడ పడింది.
ఏ ఒక్కటి కూడా వేస్ట్ అవ్వకూడదా? తప్పడైపోయింది, వద్దే పడేసే. నా పండు మిరపకాయలు అదిగో లగేజ్. అదిగో వాడేమో వాళ్ళ తాతగారికి భోజనం పెడుతున్నాడు. వస్తావా కిందికి? నీకు చెప్పటం కోసమని వస్తున్నా. తాతగారి భోజనం పెడుతున్నావుగా అని చెప్పి వెళ్దామని వచ్చా. హలో, బయలుదేరుకుంటున్నాం స్టేషన్కి. నా కన్నయ్యలు, నా బంగారు తల్లి అందరూ వచ్చారు నన్ను దింపడానికి, కిందకి దింపడానికి నా మనవాళ్ళు. పదండి నాన్న. ఏంటది? డాక్టర్ శ్రీధర్ అడప్ప వాళ్ళ ఆయన పేరంట, చూపిస్తుంది చూడండి. ఎందుకురా అంత పైకెత్తేసి? చెమే వచ్చిందా? ఓ పరస్పర సహకారమా? హలో, వచ్చేసింది క్యాబ్. సౌమ్యత వెనక్కుండమ్మా, లోపల తీసుకుంటారు. పక్కకు రా, ఇటు పక్కకు రా, లోపల తీసుకుంటారు. చక్కగా చదువుకోవాలట. గుజ్జులు అంట, ముద్దులు బుజ్జులు. బాయ్ బేటా. హైదరాబాద్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. పండగ సీజన్ లేదు, పెళ్ళిళ్ళ సీజన్ లేదు, ఇప్పుడు ఫుల్ బిజీ అనుకో. హైదరాబాద్ వచ్చేసామమ్మా స్టేషన్కి. హైదరాబాద్ స్టేషన్ ఎప్పుడూ రష్గానే ఉంటుందండి. పండగలు అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు. తీరా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిన తర్వాత 1లోకే వచ్చింది, కానీ A1 చూస్తే ఎక్కడో స్టార్టింగ్లో ఉన్నదనమాట అండి. ఇంకా పొలోమని ప్లాట్ఫాము స్టార్టింగ్కి వచ్చామన్నమాట. అక్కడ కూర్చుంటే చాలామంది కింద లగేజ్ అంతా పెట్టుకుని కూర్చుని ఉన్నారనమాట. వాళ్ళు నన్ను గుర్తుపట్టి మీరు అమ్మమాట కదండి అని అడిగారు. అవునండి, ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే కాశీ వెళ్ళి వస్తున్నామండి, మొత్తం తీర్థయాత్రలన్నీ అయోధ్య అన్నీ చూసి వస్తున్నాము అని చెప్పారు. వైజాగ్ వాళ్ళంటండి. అవును, ఇదిగో కాశీ వెళ్ళొచ్చారంట వీరందరూ. ఎంతమంది వెళ్ళొచ్చారండి? ఎంతమంది వెళ్ళారు? 14 మంది. బాగున్నాయా దర్శనాలన్నీ? అయోధ్య బాగుందా? మా ఆడపడుచులు మొన్నే 20న రిటర్న్ అయ్యారు. 20న వచ్చారు. అవునండి, థ్యాంక్ యూ. ఇంతలోకి ట్రైన్ రానే వచ్చిందండి. ఏమండి, హైదరాబాద్లో ఉన్న రోజులు ఉన్నాను, కానీ వచ్చేటప్పుడు మాత్రం పిల్లని చూస్తే తెగ బాధ వచ్చేస్తూ ఉంటుందండి. బెంగ కూడా వస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే సంధ్య ఎప్పుడూ బిజీనేనండి, చాలా బాధ్యతగా ఉంటుంది ఇంట్లో. అసలు అన్ని పనులు చూసుకుంటుంది. మామయ్య గారిని, శ్రీధర్ని, పిల్లల్ని చాలా బాధ్యతగా చూసుకుంటుంది. వాళ్ళ తరపు బంధువుల్ని కూడా చాలా బాగా చూసుకుంటుంది. అసలు ఒక నిమిషం కూడా రెస్ట్ తీసుకుంటాను లేదా మధ్యాహ్నం పడుకుంటాను ఇటువంటి ఏం ఉండవండి. అంతా యాక్టివ్గా తిరుగుతూ ఉంటుంది. అన్నీ ఓకే అండి. ఒకే ఒక్కటి ఫుడ్ విషయంలో మాత్రం అందరికీ పెడుతుంది, వాళ్ళ నాన్నగారిలాగా సరిగా అది తీసుకోదనమాట. ఆ ఒక్కటే నాకు చాలా బెంగగా అనిపిస్తూ ఉంటుందండి. నా అమ్మ కదా, బాగా తినమ్మా, బాగా తినే ఇంత లావు అయిపోతావు. నీ మొఖం కబుర్లు ఎంతసేపు బాగా తినేసి ఇంత లావు అయిపోతుందంట. ఏది లావు అయిపోయా మొఖం చూపించు ఒకసారి, ఫోన్ కిందకి దించు. అంత లావు అవుతుంది అంట చూడు మొఖం. నేను పిల్లలకి హాలిడేస్ ఇవ్వగానే వద్దురు, కానీ వెళ్తేనే నేను లోనకి వెళ్తా. వద్దు, నువ్వు వెళ్ళి బాయ్ చెప్పి వెళ్ళు. వెళ్ళిపో, లేట్ అవుతుందమ్మా, వెళ్ళిపోమ్మా. అవునులే, వెళ్ళిపో. కుమారా హైదరాబాద్. బాయ్ 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 బాయ్. ఎక్కండి నాన్న, ఎక్కండి నాన్న. బాయ్. మా పిల్లలు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త.
లవ్ యూ. పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా మనకెప్పుడూ చిన్నవాళ్ళేనండి. అది అలా చెప్పి వెళ్తూ ఉంటే బాధగా అనిపించింది. ఇక ట్రైన్ లోపలికి వస్తే నాదేమో సైడ్ అప్పర్ వచ్చిందనమాట అండి. కానీ ఇటు పక్క ఉన్నవాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్సే అనమాట అండి. వారు వచ్చి పలకరించారు. అట్లానే నాకు లోయర్ బెర్త్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట అండి. వీరిది వైజాగ్, అట్లానే ఇదిగోండి వైఫ్ అండ్ హస్బెండ్ వీరిది కూడా వైజాగే అంటండి. వీరందరూ మన ఫ్యామిలీ మెంబర్సే అనమాట. ఆయనకేమో లోయర్ బెర్త్ అంటండి. పర్వాలేదండి, నేను అప్పర్ బెర్త్కి వెళ్తాను, మీరు తీసుకోండి లోయర్ బెర్త్ అని ఆయన ఇచ్చారనమాట. ఇక ట్రైన్ ఎక్కి పడుకున్నదాన్ని ఆకువీడు వచ్చేసరికి 4:30 అయ్యిందండి. మా వారు ఫోన్ చేశారనమాట. ఎక్కడ ఉన్నావు అంటే అప్పుడు లేచి చూస్తే ఆకువీడులో ఉన్నానండి. అంటే సరే నేను స్టేషన్కి వచ్చేస్తున్నాను అని. అంటే జస్ట్ ఆకువీడు నుంచి మా భీమవరానికి ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసేస్తామన్నమాట అండి. ఆయన స్టేషన్కి వచ్చారు. ఇదిగోండి భీమవరం స్టేషన్లో దిగంగానే మా వారు వచ్చారు. మన ఫ్యామిలీ మెంబర్స్ అండి, గుర్తుపెట్టి పలకరించారు. ఐర్లాండ్లో ఉంటారంటండి. మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారంట. బెంగగా అనిపించినప్పుడల్లా ఇంకా మీ వీడియోసే చూస్తూ ఉంటానండి అని ఆవిడ చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. తాతగారి టాటా చెప్పు. టాటా. వాడికి తాతగారే నచ్చాడు. అలానే నేనెవరో కామెంట్ కూడా పెట్టారండి. ఎల్టీటీ ట్రైన్లో మీరు దిగంగానే మేము ట్రైన్లోంచి పిలుస్తున్నామండి మిమ్మల్ని, మేము అప్పుడు చూసాము అని చెప్పి కామెంట్ కూడా పెట్టారు. నేను గమనించలేదమ్మా, ఏమీ అనుకోవద్దు. ఇక స్టేషన్ నుంచి మా వారు నేను బయలుదేరి వస్తున్నామా అండి. ఇదిగోండి మన భీమవరం వచ్చిన తర్వాత మామిళ్ళమ్మ తల్లి గుడి అనమాట అండి. ఈ పరిసరాలన్నీను బయటికి కొంచెం లైట్గా అమ్మవారు ఒక పక్క అంతా కనిపిస్తూ ఉంటారనమాట అండి. ఆ కొంచెం మేర కనిపించినందుకే ఎంతో సంతోషంగా అనిపిస్తుందండి. ఇదిగో అమ్మవారి వస్తువులు అయిపోయినాయి కదండి, అవన్నీ తీస్తూ ఉన్నారు. ఆ తీయటం కూడా ఆ పెద్ద పెద్ద సెట్టింగ్లు వేస్తారు కదండి, అవన్నీ తీయటానికి కూడా చానాళ్ళు పడుతుందండి. ఇంకా అవన్నీ చూసుకుంటూ అమ్మయ్య మా ఊరు వచ్చేసాము అని ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందోనండి. ఒకటి మామిళ్ళమ్మ తల్లి దేవాలయం, 2 మన సోమేశ్వర ఆలయం. ఇవి 2 చూసుకుంటే కానీ మనస్తృప్తిగా అనిపించదండి. అమ్మయ్య మన ఇంటికి వచ్చేసేసాం, మన ఊరు వచ్చేసేసాం, ఈ గాలి ఈ నేల అని పాట పాడుకోవాలనిపిస్తుందండి. నేను నిజంగా చెప్తున్నానండి, హైదరాబాదులో ఉన్న ఆ ఉరుకుల పరుగుల జీవితానికి మాకు అంత సూట్ అయినట్టు నాకు అనిపించదండి. మళ్ళీ మన ఆనంద నిలయానికి వచ్చి ఒక్కసారి కృష్ణయ్యని చూసుకుంటే కానీ, ఒక్కసారి ఆ ఉయ్యాల్లో కూర్చుని సేద తీరితే కానీ అమ్మయ్య మన ఇంటికి వచ్చాము అని అనిపించదండి. ఏమంటే మనం ఎక్కడ తిరిగినా ఎన్నాళ్ళు ఉన్నా సరే సొంత గూటికి వచ్చిన తర్వాత ప్రాణం ఏదో లేచి వచ్చినట్లు అనిపిస్తుంది కదండి. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.